హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మనం రెయిన్బో ఉంటుంది కదా, ఆ రెయిన్బో ఎలా ఎలా ఏర్పడుతుందో తెలుసుకుందామండి. ఫస్ట్గా ఒక లైట్ తీసుకొని ఒక స్పెక్ట్రం గుండా లైట్ పాస్ చేసినప్పుడు ఇవి 7 యాంగిల్స్తో ఇలా ఫామ్ అవుతాయన్నమాట. ఇలా 7 యాంగిల్స్తో 7 కలర్స్ ఫామ్ అవ్వడం ఏమంటారంటే రెయిన్బో అంటారన్నమాట అండి. అవి ఇంగ్లీష్లో విబ్జీ అని అంటారన్నమాట అండి. VIBGO అంటారండి. బి అంటే ఎల్లో, ఐ అంటే ఇండిగో, బ్లూ, గ్రీన్, ఎల్లో, ఆరెంజ్, రెడ్ అండి. ఇది అదేవిధంగా అట్మాస్ఫియర్లో ఎలాగా రెయిన్బో అనేది ఏర్పడుతుందో తెలుసుకుందామండి. సన్నకి ఆపోజిట్లో రెయిన్బో అనేది ఏర్పడుతుందన్నమాట అండి. రెయిన్బో అనేది ఏర్పడుతుందన్నమాట. వర్షం వచ్చి అట్మాస్ఫియర్ నుంచి వర్షం వచ్చి ఆగినప్పుడు సన్ను ఎండ కాస్తుంది కదండి. ఎండ కాసినప్పుడు ఆపోజిట్లో రెయిన్బో అనేది ఏర్పడుతుందన్నమాట అండి. అదేవిధంగా విబ్జిఆర్ అనేది ట్రాఫిక్ సిగ్నల్లో రెడ్ ఇచ్చేస్తారు కదండి. దీనికి వేవ్ లెంత్ ఎక్కువ ఉంటుంది, పౌనపుణ్యం తక్కువ ఉంటుంది అన్నమాట అండి. ఇందుకు పౌనపుణ్యం అనేది ఎక్కువ ఉంటుంది, వేవ్ లెంత్ తక్కువ ఉంటుంది అన్నమాట. అందువల్ల ట్రాఫిక్ సిగ్నల్లో రెడ్ అనేది